ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు తన బిడ్డల కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటో చెప్దామా? తల్లి, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో తెలియదు గాని, నీ పూర్వీకులు, నీ పితృదేవతలు ఏ జన్మలో ఎంత మంచి పనులు చేశారో, ఎన్ని దాన ధర్మాలు చేశారో తెలియదు కానీ, ఆ దాన ఫలితమంతా నీకు ధారపోసినట్టు ఉన్నారు. ఎందుకో తెలుసా? సాక్షాత్తు సోమవారం రోజు, సోమాష్టమి రోజు శివయ్య కన్ను నీ మీద పడింది. ఇది మామూలు విషయం కాదు. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో కోటాను కోట్ల మంది శివభక్తులు ఉండగా, సాయి భక్తులు ఉండగా, ఈ రోజు శివయ్య కన్ను నీ మీద పడింది అంటే ఇది ఎంతటి మహాద్భుతమైన ఘడియో ఒక్కసారి ఆలోచించు. నీ జీవితం ఎంతలా మారిపోతుందో నువ్వు ఒక్కసారి ఆలోచించు. శివయ్య కృప ఎంతగా నీ మీద వర్షిస్తుంటే ఈ అదృష్టం నీకు దక్కిందో ఒక్కసారి ఆలోచించు. సోమాష్టమి నాడు శివయ్య 1 రూపాయి బిళ్ళను తీసుకొచ్చాడట. అందుకోవాలట, ఈ చోటులో పాతి పెట్టాలట. నీ గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోతుందట. ఆ తర్వాత ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా, ఎన్ని కోట్లు ఇచ్చినా నీకు పట్టే అఖండ రాజయోగాన్ని ఆపటం ఎవ్వరి తరము కాదట. ఈ రోజు నీ కష్టాలను తీర్చడానికి ముహూర్తం కుదిరిందట. ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యకూడదట. జాగ్రత్తగా ఉండాలట. శివయ్య సందేశాన్ని తోసిపుచ్చకూడదట. జాగ్రత్తగా వినమంటున్నాడు తల్లి. జాగ్రత్తగా విను. ఎందుకంటే చెప్పాను కదా, కోటాను కోట్ల మంది శివభక్తులు ఉండగా ఈ రోజు శివయ్య చూపు నీ మీద పడటం మామూలు విషయమా? కాదు. కాబట్టి ఆ క్షణంలో శివయ్య చూపు నీ మీద పడే క్షణంలో నువ్వు ఎంత అప్రమత్తంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూడు. శివయ్య ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చి వెళ్తాడు. నీ కష్టాలను తొలగించి వెళ్తాడు. నీ కన్నీళ్లను తుడిచి వెళ్తాడు. నీకు రాజయోగాన్ని పట్టించి మరీ వెళ్తాడు. బిడ్డ, జాగ్రత్త, వదులుకోకు అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన శివయ్య భక్తులకి, సాయి భక్తులకి అందరికీ షేర్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చెత్త హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక కామెంట్ బాక్స్ లో హర్ హర్ మహాదేవ అంటూ, ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. శివయ్య ఆశీస్సులు, బాబా గారి అనుగ్రహం మీకు ఇంకా త్వరగా దొరుకుతాయి. మిమ్మల్ని వెంటనే కష్టాల నుంచి బయటపడవేస్తారు. అయితే ఇక ఎంత నమ్మకమైన గురువు గారండి. నాకు ఏవైనా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, చెప్పుకోలేని సమస్యల్లో బాధపడుతూ ఉన్నప్పుడు కూడా ఈ గురువు గారినే కాంటాక్ట్ అవుతూ ఉంటాను. ఆ కష్టాల నుంచి అతి తక్కువ సమయంలో బయటపడేస్తారండి. ఇలా చాలా మంది వాళ్ళ అనుభవాన్ని చెప్తూ ఉంటారు. గురువు గారి దగ్గర మేము జ్యోతిష్యం చెప్పించుకొని మా కష్టాల నుంచి బయటపడి ఎంతో హ్యాపీగా ఉన్నాము, చాలా మంచిగా ఒక మంచి రిజల్ట్ అన్నది ఇస్తారు గురువు గారు అంటూ. మీకు కూడా అలా ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్, బయట పడలేని కఠిన సమస్యలు, మొండి సమస్యలు కొన్ని ఉంటాయి. ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పుకోలేం. ఆఖరికి కట్టుకున్న వాళ్ళకి, కడుపును పుట్టిన బిడ్డలకి, తల్లిదండ్రులకి, తోబుట్టువులు కూడా చెప్పుకోలేని సమస్యలు కొన్ని వేధిస్తూ ఉంటాయి. అది ఒక నరక ప్రాయంలా ఉంటుంది. వాళ్ళ ముందు నటించాలి కానీ లోపల మాత్రం అగ్నిపర్వతంలా ఈ సమస్య వెంటాడుతూ వేధిస్తూ ఉంటుంది. వాళ్ళ ముందు బయటపడితే అది ఇంకొక సమస్య అయిపోతుంది. అలాంటి సమస్యలో మీకు ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి చూడండి. మీకు ఖచ్చితంగా కొండంత రిలీఫ్ని ఇస్తారు. మీ మనసులో ఉన్న కష్టాలని, బాధలని అన్నింటినీ తొలగించేస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫోన్ ద్వారా వివరించి చెప్పండి. పూజల ద్వారానే ఆయన దానికి తగ్గ పరిష్కారాలు అందిస్తారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా ఆయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. తల్లి, జాగ్రత్త. కాసేపు ఇక్కడ ఆగు.
ఆగిపో అంతే. ఇది నీ సాయి శాసనం. ఎన్ని పనులు ఉన్నా, నువ్వెక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా కాసేపు ఆగి ఒక్క 10 నిమిషాలు ఇక్కడ నువ్వు నాతో పాటు ఉండాల్సిందే. ఈరోజు సాక్షాత్తు శివయ్య నీకోసం వస్తున్నాడు. శివయ్య నీకోసం సంకేతం పంపించాడు. శివయ్య కన్ను నీ మీద పడింది. శివయ్య చూపు నీ మీద పడింది. కాబట్టి జాగ్రత్త. నీకు ఎన్నో ఏళ్ల తర్వాత గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోయింది తల్లి. ఈ గోల్డెన్ టైం ఏదైతే ఉందో 40 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఇది మామూలు విషయం కాదు. జాగ్రత్త. ఒక్క రూపాయితో ఈరోజు శివయ్య చెప్పినట్టు చేస్తే మళ్ళీ 40 ఏళ్ల పాటు నీకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది. ఈ వీడియో నీ కంట పడింది అంటే నిజంగా పరమేశ్వరుని అనుగ్రహం నీ మీద ఉంది కాబట్టి ఈ వీడియో నీ కంట పడింది, నీ ముందుకు వచ్చింది, నీ చెవిన పడుతోంది. కాబట్టి జాగ్రత్త. ఆగు, కాసేపు ఆగిపో. ఎందుకంటే ఇందులో ఉండే ప్రతి మాట కూడా నీకు ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది తల్లి. అలాగే ఇప్పటి వరకు కూడా ఎన్నో కష్టాలతో, అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బందులు పడిపోతూ వచ్చావు. ఈ ఒక్క సందేశం నీ తలరాతనే మార్చేస్తుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. అందుకే ఇంతలా చెబుతున్నాను. అయితే ఇక అసలు విషయానికి వస్తే తల్లి, నీ గురించి ఒక 2 ముక్కలు చెబుతాను చూడు. ఇంతకాలం నువ్వు ఎలా ఉన్నావు, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నావు, ఎన్ని బాధల్లో గడిపావు, అసలు నీ జీవితం ఏంటి, నీ కష్టాలేంటి, ప్రతి ఒక్కటి విడమర్చి చెప్తాను విను తల్లి. గత కొన్ని సంవత్సరాలుగా కూడా చాలా వరకు కష్టపడుతూనే వస్తున్నావు. అంటే కష్టజీవి. ఏ పనైనా కూడా ఇది నా పని, నేను ఖచ్చితంగా దీన్ని కరెక్ట్గా చేసి ముగించాలి అని అనుకుంటే ఆ పని కోసం తిండి నిద్ర కూడా మానేసుకుంటావు. అసలు ఎంత టైమో, నేను ఎంత పని చేస్తున్నాను అని కూడా చూడవు. అంతవరకు కూడా మైండ్ కూడా దాని మీద పెట్టి చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన దానివి. ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వవు. ఎక్కడా కూడా పోదాం అని చెప్పి అనుకోవు. ఏదైనా ఇది నాకు రావాలి అని చెప్పి నువ్వు ఫిక్స్ అయ్యావు అంటే 100% రావాల్సిందే. అయితే ఇప్పటి వరకు కూడా అల్లు పెరగని విక్రమార్కుడులా, నువ్వు పట్టు వదలని విక్రమార్కుడిలా పని చేస్తూనే వస్తున్నావు. అయితే ఇంత కష్టజీవులకే భగవంతుడు ఏదో ఒక రూపంలో కష్టాలను పెడుతూ ఉంటారు అని అనుకుంటావు కదా. అయితే ఆ కష్టాల వెనుక ఉన్న మర్మం ఏంటో తెలుసా? ఆ కష్టాల వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా? ఎందుకంటే నువ్వు ఆ కష్టాలని తట్టుకుంటావా లేదా, నీకు అంతటి ఓర్పు ఉందా లేదా అని చెప్పి ఈ ఒక్క పరీక్ష కూడా శివయ్య ఇస్తూ ఉంటాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో బాధపడుతున్నావు. అయితే అంతకుముందు నీ జీవితం సంతోషంగా ఉన్న జీవితం ఏదైతే అనుకుంటూ వచ్చావో అది ఖచ్చితంగా జరిగిపోయింది. అలాగే కష్టానికి తగిన ప్రతిఫలం ఉండేది. మనసు ప్రశాంతంగా ఉండేది. తిన్నది కాస్త వంట పట్టేది, అరిగిపోయేది. అలా పడుకుంటే కంటి నిండా నిద్ర పట్టేది. అది ఒకప్పుడు. కానీ తర్వాత ఏమైంది? ఇవి కాస్త కరువైపోయాయి. సరైన తిండి తినక, కంటి నిండా నిద్రపోక, మనసులో శాంతి లేక, ఏదో ఎప్పుడు పోగొట్టుకున్న దానిలా, పోగొట్టుకున్న వాడిలా దిగాలుగా, ఏది కలిసిరాక, ఏ పని చేసినా కూడా అన్నీ కూడా చేతిదాకా వచ్చింది చేజారిపోయినట్టు ఇలా జరుగుతున్నాయి. మనిషికి తిండి నిద్ర చాలా అవసరం తల్లి. ఒక ముద్ద తిన్నా కూడా అర ముద్ద తిన్నా అది నీ శరీరానికి పట్టాలి. తృప్తిగా తినాలి. అప్పుడే నువ్వు హుషారుగా లేచి పని చేసుకోగలుగుతావు. అలాగే నిద్రపోతేనే నీ శరీరం నీకు మళ్ళీ శక్తివంతంగా తనను తాను రిపేరు చేసుకొని ఆరోగ్యంగా తయారవుతుంది, నీకు సహకరిస్తుంది. ఇవి లేని మనిషి ఎంతవరకు దెబ్బతింటాడో తెలుసు తల్లి. ఎందుకంటే ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి సమస్యలతో అల్లాడిపోతున్నావు. ఇటు చిన్న నుంచి కూడా పెద్ద సమస్య వరకు ఎంత కష్టం చేసినా కష్టానికి తగిన ప్రతిఫలం దొరకటం లేదు. అలాగే కష్టానికి తగిన గుర్తింపు అనేది దొరకకపోవటం. అలాగే అయిన వారు, నా రక్త సంబంధికులు అనుకున్న వారే నిన్ను కేవలం అవసరాలకు మాత్రమే వాడుకొని వారి అవసరాలు, వారి పనులు అన్నీ కూడా తీర్చుకున్న తర్వాత నిన్ను పక్కకి నెట్టేసి నీ మీదనే అనేక రకాలైనటువంటి నిందలు, దుష్ప్రచారాలు, చెడ్డ మాటలు నలుగురిలో చెప్పి నిన్ను చిన్నబుచ్చుకునే విధంగా చెయ్యటమే ప్రధాన లక్ష్యంగా కూడా పెట్టుకున్నప్పుడు ఎంత అల్లాడిపోయావు. అది ఎవరో కాదు, నీ రక్త సంబంధికులు, నీ బంధుమిత్రుల్లోనే ఉన్నారు. అలాగే నీకు మనసులో ఎప్పుడు ఒంటరి అనే ఒక భావన ఉంటుంది చూడు తల్లి. ఎందుకంటే నా వాళ్ళు, నా భర్త, లేదు నా భార్య, నా కుటుంబం, నా పిల్లలు, నా తోబుట్టువులు, నా తల్లి, నా తండ్రి అని చెప్పి నువ్వు ప్రతి ఒక్కరిని కూడా చాలా ముఖ్యంగా
నీ మనసుకు తీసుకుని ఉంటావు. కానీ అవతల వారికి అంత ప్రాముఖ్యత అనేది నీకు ఇవ్వటం లేదు అని నీకు తెలియట్లేదు. కాబట్టి నీకు ఒంట్లో బాగోలేకపోయినా నిన్ను నువ్వే మళ్ళీ కూడా సమాధానపరుచుకోవాలి. నీకు నువ్వే శక్తి తెచ్చుకోవాలి. ఇలా నిన్ను నువ్వే మోటివేట్ చేసుకుని, నీకు నువ్వే అన్నీ సరిచేసుకుని నువ్వే మళ్ళీ లేచి నిలబడాలి. కష్టమైనా, అనారోగ్యమైనా, మనసుకు బాధైనా, ఏదైనా. అలాగే ఏదైనా పనిలో కష్టం వచ్చినా నీకు నువ్వే మళ్ళీ దాంట్లో ధైర్యం చేసుకొని ఆ తప్పులేంటో సరిచేసుకుని దాంట్లో నిలబడగలగాలి. అలాగే ప్రతిదీ ఒంటరి పోరాటమే తల్లి. ఒంటరిగా పోరాడుతున్నావు. ఒక్కొక్కసారి నీ వాళ్ళు నీ పక్కన ఉన్నా కూడా రవ్వంత సహాయం ఉండదు. అక్కడ కూడా నాకు తప్పదులే నేను చేసుకుంటాను అన్న ఒక ఆలోచన వస్తుంది. అంటే ఇక్కడ చుట్టూ ఎవరు ఉన్నా, ఎంతమంది ఉన్నా ఒక్కొక్కసారి ఒంటరితనమే. ఏదైనా చేసేటప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు, నా అనుకునేవాళ్ళు, నీ అనుకునేవాళ్ళు ఒక చెయ్యి వేస్తేనే కదా నీకు కూడా ఎవరో ఒకరు ఉన్నారు అనిపిస్తుంది. లేకపోతే ఒంటరితనమే అవుతుంది. అది ఎంత కష్టం అనేది నీకు మాత్రమే తెలుసు. అది ఎదుటి వాళ్ళు చూసే వాళ్లకు తెలియదు, చెప్తే వినే వాళ్లకు తెలియదు, అనుభవించే వాళ్ళకే తెలుసు. అందుకే నేను నీ మేలు కోరి చెబుతున్నా. నువ్వు అనుకుంటావు కదా, అందరితో స్నేహంగా ఉంటున్నాను, అందరినీ నా వాళ్లే అనుకుంటున్నాను కదా బాబా, నా వల్ల ఇలా నన్ను పరాయి వాళ్ళలాగా, అవసరానికి ఉపయోగపడే ఒక వస్తువులాగా ఎందుకు చూస్తున్నారు అని చెప్పి అప్పుడప్పుడు నీకు అనిపిస్తుంది. నన్ను అడుగుతావు కూడా. నేను ఏదైనా తప్పు చేశానా, లేదంటే నా యొక్క పద్ధతిలో ఏదైనా మార్పు వచ్చిందే, నేను తప్పుగా ప్రవర్తిస్తున్నానా బాబా, నేను సరిచేసుకోవాలా, ఇలాంటి ఒక ఆలోచన కూడా ఉంది, ప్రశ్నలు కూడా ఉన్నాయి. లేదు నా మనస్తత్వంలో ఏదైనా తప్పుందా, నేను మార్చుకోవాలా అంటూ ఎదుటి వాళ్ళను ఇబ్బంది పడకూడదు, పెట్టకూడదు అని నిన్ను నువ్వు మార్చుకోవటానికి, నిన్ను నువ్వు చెక్కుకోవటానికి ఎంతగా ఆలోచిస్తావు తల్లి. ఒక పర్ఫెక్ట్ మనిషిగా ఉండాలి అని చెప్పి ఎంతగా ఆలోచిస్తుంటావు. కాకపోతే నువ్వు చేసేవన్నీ సరిగ్గానే ఉన్నాయి తల్లి. కానీ అవతల వారే నువ్వు కోరుకుంటున్నటువంటి ప్రేమ అనేది నీ మీద చూపించటం లేదు. అంతే, లోపం నీలో లేదో ఎదుటి వాళ్ళలో ఉంది. ఆ చూపించకపోవటం వల్ల మానసికంగా కూడా నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నావు. చాలా వరకు కష్టాలు పడుతూనే ఉన్నావు. ధనం అనేది చాలా పట్టుదలతోటి సంపాదిస్తావు. కాకపోతే కష్టానికి తగిన ప్రతిఫలం రాదు. అంటే 100 రూపాయలు పని చేస్తే 100 రూపాయలకి 130 రూపాయలు మాత్రమే సంపాదించగలుగుతావు. ఆ 30 రూపాయల్లో కూడా మళ్ళీ 115 రూపాయలు అంటే నీకు ఎవరైతే ఆప్తులు, రక్త సంబంధికులు, నీ తోబుట్టులు, లేదా నువ్వు కన్నబిడ్డలు, లేదా నీ కుటుంబం, నీ స్నేహితులు, వాళ్ళ కోసం ఖర్చు పెట్టేస్తావు. 15% కాస్త పొదుపు చేసుకుంటూ ఉంటావు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడైతే ఆ శివయ్య అనుగ్రహం అనేది నీకు దక్కింది తల్లి. శివయ్య కన్ను నీ మీద పడింది. శివయ్య తలుచుకోవాలే కానీ మనుషులు ఒకరిని ఒకలాగా, మరొకరిని మరొకలాగా చూసే ఆ యొక్క ఆలోచన తత్వం అనేది ఎవరికైతే ఉంటుందో వారిని నిజంగా నువ్వు మార్చలేవు. కానీ శివయ్య ఏదైనా కూడా ఆయన కన్ను పడింది అంటే నీ జీవిత చక్రమే మారిపోతుంది. నీకున్నటువంటి కష్టాలు ఎలా వచ్చి అలా వెళ్ళిపోయాయా, నేను అప్పటి రోజుల్లో అన్ని బాధలు పడ్డానా అనే అంతగా నీ జీవితం మారిపోతుంది. ఏదేమైనా శివయ్య చెయ్యాలి అని చెప్పి అంటారు కదా, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా తల్లి. ఆయన ఆజ్ఞ ఇచ్చేశాడు. ఆయన కన్ను నీ మీద పడింది. నీ జీవితం మారిపోతుంది. శివయ్య తలుచుకుంటే ఎంత తల్లి, ఒక్క రాత్రిలోనే జీవితాలు, జాతకాలు మారిపోయినటువంటి మనుషుల్ని నీ కళ్ళ ముందు ఎంతో మందిని నువ్వు కూడా చూసి ఉంటావు. ఒక్క రాత్రిలోనే ఓడలు బళ్ళవటం చూసావు, ఓడలు బళ్ళు ఓడలవటం కూడా చూసావు. ఏది ఏమైనప్పటికీ కూడా చెయ్యాల్సింది పైనున్న శివయ్య కాబట్టి, ఈశ్వరుడు కాబట్టి ఆయన మాత్రం ఎవ్వరూ మోసం చేయలేరు. కాబట్టి నీకు ఆ ఈశ్వరుని అనుగ్రహం, ఈశ్వరుని కటాక్షం అనేది పుష్కలంగా ఉంది. కాబట్టి నువ్వు ఇన్ని సంవత్సరాల తర్వాత అఖండ రాజయోగంతో మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని, ఒక అదృష్టపు మార్గాన్ని నీకు శివయ్య చూపించబోతున్నాడు. అయితే ఒక రూపాయి బిళ్ళతోటి ఏం చెయ్యాలి బాబా, శివయ్య ఎందుకు ఆ రూపాయి బిళ్ళను నాకు ఇస్తున్నాడు, ఈ చోటులో పాతిపెట్టమని ఎందుకు చెప్పాడు అని అడుగుతున్నావా అనే సందేహం మనసులో రేగిందా? సమాధానం చెప్తాను, ఓపిక పట్టు. అలాగే నీలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాల్సినవి ఉన్నాయి తల్లి. అవేంటంటే జాగ్రత్తగా విను. మనిషి తప్పులు చేయటం సహజం, కానీ ఆ తప్పును గ్రహించి మళ్ళీ తిరిగి చెయ్యకుండా ఉండాలి. అలా ఉన్నప్పుడే నిజమైన మార్పు అనేది మనిషిలో ఉంటుంది. ఆ మనిషి పరమాత్మతోటి సమానం అప్పుడు. అయితే నువ్వు ఇప్పటి వరకు తెలుసో తెలియక నువ్వు అంటే ఒకరికి హాని చేస్తే అది తప్పే అవుతుంది. కానీ
నీకు అంటే నీ కారణంగా ఒకరిని దుడుసుగా నువ్వు మాట్లాడి ఒకరిని ఏడిపించే విధంగా మాట్లాడటం, ఒకరిని సూటిపోటి మాటలు అనటం, ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని మోసం చెయ్యటం, ఒకరి కష్టాలకు కన్నీరుకు కారణం అవ్వటం ఏ రోజు నువ్వు చేయలేదు. అయితే నష్టమైన, దుఃఖమైన, కష్టమైన నీకు నువ్వే శిక్ష వేసుకుంటావు. అవతల వారు నిన్ను ఏమన్నా అంటే వారిని నువ్వు ఏమీ అనకుండా ఉండే, అయ్యో నన్ను వారు ఇలా అన్నారు అని చెప్పి ఇంటికొచ్చి తనివి తీరా బాధపడి ఏడ్చేసి ఒంటరిగా గదిలో కూర్చుని ఏడ్చేసుకుంటావు. నిద్ర లేని రాత్రులను గడిపేస్తావు. తిండి లేకుండా ప్రతి క్షణం దానికోసమే ఆలోచిస్తావు. ఈ అతి ఆలోచన నీ యొక్క శరీరాన్ని శిక్షిస్తోంది తల్లి. ఎటువంటి ముళ్ళు లేకుండా, ఎటువంటి సూదులు లేకుండా నిన్ను నువ్వు గుచ్చుకుంటున్నట్లే అవుతుంది కదా. అంటే నీ యొక్క అంతరాత్మను అంతగా బాధపడేలా చేయకూడదు తల్లి. ఎందుకంటే నీలో ఉండే ఆత్మ అనేది ఘోషిస్తుంది. ఆ యొక్క ఘోష కూడా నీకు పాపంలా చుట్టుకుంటుంది. కాబట్టి నువ్వు ఆ అతి ఆలోచన అనేది మానుకోవాలి. ఈ తప్పు నువ్వు మానుకోవాలి. నువ్వు ఆలోచించటం వల్ల ఏది కూడా మారదు అన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకో. కాబట్టి ఎక్కువగా ఆలోచించటం, దాని మీదనే ధ్యాస పెట్టడం, పదే పదే తలుచుకోవటం, తవ్వుకోవటం, కుమిలి కుమిలి ఏడ్చుకోవటం, అలాగే ఏదైనా కానీ ఒక పనిని మరీ అంత లోతుగా వెళ్ళి చూడటం, ఇది సరైనది కాదు తల్లి, కరెక్ట్ కాదు. నిన్ను నువ్వు మానసికంగా హింసించుకొని క్షీణించిపోయేలా చేసి చంపేసుకుంటున్నావు. నీ ఆత్మని బాధ పెడుతున్నావు, నీ అంతరాత్మని బాధ పెడుతున్నావు. కొన్ని విషయాలలో ఇలా ఎక్కువ ఆలోచించటం సరైనదే అవ్వచ్చు, కానీ నిన్ను నువ్వు నష్టపెడితే అది కరెక్ట్ కాదు తల్లి. అది కూడా ఆలోచించు. ప్రతిదీ కూడా కొంచెం సులభంగా తీసుకో. దీనివల్ల నువ్వు ఇప్పటికే మానసికంగా కుంగిపోయి ఉన్నావు. మానసికంగా కుంగిపోవటం అంటే నిద్ర పట్టదు, తలనొప్పి వస్తుంది, ఒళ్ళు నొప్పులు, ఏ పని మీద ధ్యాస ఉండదు, తిండి తినక నీరసం వస్తుంది, ఎన్ని సమస్యలు తెచ్చుకుంటున్నావు. కాబట్టి ఈ అతిగా ఆలోచించటం అనే తప్పు నువ్వు చేయటం మానేస్తే నీ జీవితం బాగుపడుతుంది. ప్రశాంతంగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు. ఉన్న ఒక్క ముద్ద కూడా తృప్తిగా తింటావు. ఉన్న ఒక గంట సేపు ప్రశాంతంగా నిద్రపోయి లేచాక నీ ఒళ్ళు, నీ మనసు, నీ శరీరం ఎంత హాయిగా ఉంటుందో, నీ పని మీద ఎలా నువ్వు దృష్టి పెట్టి చేసుకుంటావో గమనించు. కాబట్టి జాగ్రత్త. నువ్వు నీరసించిపోయి అలసటగా ఉన్నావంటే ఏ పని కూడా నువ్వు చేయలేవు. ఏం జరిగినా నాకున్న సాయి ఉన్నాళ్లే, పైన శివయ్య ఉన్నాళ్లే, వాళ్ళు చూసుకుంటారు అంటూ లైట్గా తీసుకోవటానికి ట్రై చేయి. జీవితం అంతా మంచిగా సాఫీగా సాగిపోతుంది. నీ అంత కష్టజీవి ఎవరున్నారు తల్లి? చిన్నప్పటి నుంచి కూడా కష్టాల్లో పుట్టి పెరిగి కష్టాలను చూసావు, అలాగే ఎత్తు పల్లాలను చూసావు, అప్పుడప్పుడు కాస్త కోస్త సుఖాలని చూసావు. అన్నింటినీ చూసి దాటుకొని వచ్చావు కదా. ఎవరు నా కోసం కష్టపడే వాళ్ళు, నా కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు, నా మంచి కోరుకునే వాళ్ళెవరు, ఇదంతా కూడా నీకు బాగా తెలుసు. అలాగే ఎవరు నిన్ను అవసరాలకి వాడుకొని అవసరం అయిపోయిన తర్వాత పక్కకు నెట్టేసే వాళ్ళు కూడా నీకు తెలుసు. అలాగే అప్పుడప్పుడు చుట్టం చూపుగా ఉన్నావా అంటే ఉన్నావా, అంటే తిన్నావా అంటే తిన్నావా అన్నట్లుగా పలకరించే వాళ్ళెవరో కూడా నీకు తెలుసు. ఇన్ని తెలుసు. ఇంత తెలిసినప్పుడు తర్వాత కూడా ప్రతిదీ కూడా లోతుగా అంత వెళ్ళాల్సిన అవసరం ఏంటి తల్లి? ఎదుటి వాళ్ళు ఏదైనా నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ మొహం మీద మాట్లాడే ఒక ధైర్యం చేయలేవు. ధైర్యం కంటే వాళ్ళు బాధపడతారేమో నేను అడిగితే అంటూ నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటావు. ఇవన్నీ తప్పు తల్లి. అలాగే మనుషులు నీ దగ్గరికి వచ్చి ఏం ఆశిస్తున్నారు? ఆ రూపాన్ని బట్టి చూసి కూడా, ముఖాన్ని చూసి కనిపెట్టేసేంత తెలివితేటలు నీలో ఉన్నాయి. కాబట్టి ఆ తెలివితేటలు నీకు అనుకూలంగా మార్చుకో. కష్టపడు, కానీ కొంచెం కొత్తగా ఆలోచించు. నువ్వు చేసే పనిని ఆడుతూ పాడుతూ చేసే ప్రయత్నం చేయి. అమ్మో ఇది చేయాల్సిందేనా? ఒకరోజు ముందు నుంచినే ఆ పని కోసం దిగులు పెట్టుకోకు. ఎందుకంటే ఒకరోజు అప్పటికప్పుడు ఆ పని ఎలాగో చెయ్యాలి. కానీ ఒకరోజు ముందు నుంచే నువ్వు దిగులు పెట్టుకుని నువ్వు ఒక రోజు ముందు నుంచే ఆ పని మొదలు పెట్టినట్టు అవుతుంది. ఎందుకంటే మానసికంగా దాని గురించి ఆలోచిస్తూనే ఉన్నావు. ఇలా చెయ్యాలా, అలా చెయ్యాలా, ఏమవుతుందో ఏంటో అంటూ ఒక పని రేపు చెయ్యాలంటే ఈ రోజు నుంచి నీ ఆలోచనలు మొదలైపోతాయి. కంగారు మొదలైపోతుంది, దడం మొదలైపోతుంది. వదిలేసి ఎప్పుడు ఏ సమయానికి ఏది చెయ్యాలో అది భగవంతుని నిర్ణయం, శివయ్య ఆజ్ఞ. ఆ సమయానికి ఖచ్చితంగా అవి కదులుతాయి, ప్రారంభమవుతాయి, జరుగుతాయి. నువ్వు ఎక్కువ తల బద్దలు కొట్టుకున్నంత మాత్రాన అక్కడ ఒరిగేది ఏమీ లేదు తల్లి. కాబట్టి పలానా రోజు పలానా సమయానికి ఈ పని చెయ్యాలి, భగవంతుడి మీద భారం వేస్తున్నాను, అంత ఆయన చూసుకుంటాడో. నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి.
ఆయన ఆజ్ఞ మేరకు నేను పని చేస్తాను, ఆయన సందేశం రాగానే ఆజ్ఞ రాగానే నేను మొదలు పెడతాను అనుకొని ప్రశాంతంగా ఉండు. అన్ని అన్ని సమయాలకు అయిపోతాయి. ఇక నువ్వు శివయ్య తీసుకువచ్చిన రూపాయి బిళ్ళ, ఈ బిళ్ళను ఏం చెయ్యాలి బాబా అని అంటే, ఒక గురువారం రోజు చెయ్యాలి తల్లి. ఏదైనా గుడి దగ్గర కానీ, లేదంటే ఇంటి దగ్గరలో పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి, నీ ఇంట్లో కాదు గుర్తించుకో, ఇంటి బయట లేదా ఊరి బయట గుడి ప్రాంగణంలో అలా ఉన్నటువంటి ఒక వేప చెట్టు దగ్గరికి వెళ్ళు. వేప చెట్టు ప్రతి ఊరిలో ఉంటుంది, లేదా రావి చెట్టు లేదా జమ్మి చెట్టు. ఈ 3 చెట్లలో ఏదో ఒక చెట్టు దగ్గరికి ఒక రూపాయి బిళ్ళను తీసుకువెళ్ళు. రూపాయి బిళ్ళతో పాటు కొంచెం పసుపు, కుంకుమ, కొన్ని పువ్వులు, చెంబుడు నీళ్లు తీసుకువెళ్ళు, రాగి చెంబుతోటి. ఇది గురువారం రోజు ఉదయం చెయ్యాలి. గురువారం రోజు ఉదయం సమయంలో చెయ్యి. అంటే ఒక 5 గంటల పైన నుంచి 12 గంటల లోపు ఎప్పుడైనా చెయ్యి. నీకు కుదిరినప్పుడు చక్కగా స్నానం చేసుకో, ఇల్లు వాకిలి శుద్ధి చేసుకో, ఇంట్లో దీపారాధన చేసుకో. ఆ తర్వాత వీటన్నింటినీ తీసుకెళ్ళి ఆ దేవతా వృక్షం దగ్గరికి వెళ్ళు. వేప చెట్టు దొరికితే మరీ మంచిది, ఎందుకంటే నీ సాయికి వేప చెట్టు అంటే కూడా చాలా ప్రీతి. ఇక ఆ రూపాయి బిళ్ళని నువ్వు ఏం చేస్తావు అంటే, చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మొదట చెట్టును తాకి నమస్కరించుకొని, ఆ చెట్టుకు కాస్త చెంబుడు నీళ్లు పోసి వేళ్లను తడిసేలాగా చక్కగా ఆ నీటితో ఆ చెట్టు వేళ్లను తడుపు. తర్వాత కొంచెం పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టు. ఆ తర్వాత నువ్వు నీ మనసులో కోరికేంటో రూపాయి బిళ్ళను పట్టుకొని సంకల్పం చేసుకో. ఈ విధంగా సంకల్పించుకున్న తర్వాత నీకు అక్కడ కుదిరింది, వీలుంది అంటే చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చెయ్యి. చేసిన తర్వాత చెట్టు మొదట్లో కొంచెం ఏదైనా చిన్న పుల్ల తీసుకుని, కర్ర పుల్ల తీసుకుని గుంటలాగా తవ్వేసి ఆ రూపాయి బిళ్ళను అక్కడ పెట్టేసి చక్కగా మట్టి కప్పి, అంటే పాతి పెట్టడం. ఈ విధంగా మట్టి కప్పి, ఈ విధంగా నువ్వు గురువారం రోజు చెయ్యాలి. గురువారం ఈ రోజు పని చెయ్యటం వల్ల అంటే, ఇక్కడ వేప చెట్టు కానీ, రావి చెట్టు కానీ, జమ్మి చెట్టు కానీ దేవతా వృక్షాలు. ఆ యొక్క దేవతా వృక్షాలలో దేవతామూర్తులు కొలువై ఉంటారు. ఎందుకంటే సకల దేవతలు కొలువై ఉండే ఆ వృక్షాల దగ్గరికి వెళ్ళి నువ్వు నీ యొక్క సంకల్పం చెప్పుకొని ఆ వృక్షానికి ఆ రూపాయి బిళ్ళను నువ్వు సమర్పించేసి వస్తున్నావు. అంటే ఇక్కడ నీ కష్టాన్ని అక్కడ దేవతలకు సమర్పించి వస్తున్నావు. గుడిలోకి వెళ్తే నువ్వు హుండీలో కానుక ఎలా వేస్తావో అలానే ఆ వృక్షం దగ్గర 3,000,000 దేవతలు ఉంటారు, సకల దేవతలు ఉంటారు. కాబట్టి నీ కష్టాన్ని ఈ రూపాయి బిళ్ళ రూపంలో వాళ్ళ పాదాల చెంత ఉంచేసి వస్తున్నావు. ఈ విధంగా నువ్వు అలా చేశాక అప్పులుంటే అప్పులు తీరిపోవాలి, లేదంటే వివాహం జరగాలి, లేదా వివాహం జరగటం లేదు కుదరాలి, ఒక మంచి సంబంధం వచ్చి వివాహం జరగాలి, లేదంటే ఆరోగ్యం మంచిగా అవ్వాలి, ఆరోగ్యంగా ఉండాలి, నేను చేస్తున్న వృత్తిలో నాకు మంచి ఆదాయం రావాలి, సంఘంలో పేరు ప్రతిష్టలు కీర్తి అనేది దక్కాలి, ఇలా బిడ్డల మాట వినాలి, డబ్బు రావాలి, ఇలా మనసులో ఏ కోరిక ఉంటే ఆ కోరిక చెప్పుకొని రూపాయి బిళ్ళను అక్కడ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చే తల్లి. ఇది చేసిన తర్వాత కొన్ని నిమిషాల్లోనే నీ యొక్క ఒంట్లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి ఏదైతే ఉందో దేవతా వృక్షం అనేది లాగి బయటకు పడేస్తుంది. దేవతామూర్తుల యొక్క కరుణా కటాక్షాలు అనేవి నీ మీద పుష్కలంగా ఉంటాయి. నీ మీద ఉన్నటువంటి ఎన్నో దోషాలు వెళ్ళిపోతాయి, ఎన్నో కర్మలు వెళ్ళిపోతాయి, ఎన్నో చెడు చూపులు పడిపోతాయి. అప్పటి నుంచి నీకు గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోతుందట తల్లి. నువ్వు ఏ పని అనుకుంటే ఆ పని సక్రమంగా సవ్యంగా జరిగిపోతుందని చెప్పమంటున్నాడు శివయ్య. అలాగే నువ్వు చేస్తున్నటువంటి పనిలో, వృత్తిలో, ఉద్యోగంలో, ప్రమోషన్లో రెట్టింపు ఆదాయాలు అనేవి కూడా వస్తాయని చెప్పమంటున్నాడు. అలాగే ఇంట్లో పాజిటివ్ వాతావరణం అనేది, ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నానంటే ఈ మధ్య గమనించు, నీ ఇంట్లో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు వస్తున్నాయి. బిడ్డలు మాట వినట్లేదు, తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య గొడవలు జరుగుతున్నాయి. చిన్న చిన్నవే వాదించటం, ఎదురు తిరగటం ఇలా చేస్తున్నారు. ఇంటి వాతావరణం అనేది ప్రశాంతత లేకుండా పోతోంది, సన్నగిల్లుతోంది. గమనించు. అందుకే ఈ ఒక్కటి చెప్పాను, నువ్వు ఇలా చేసావంటే ఇంట్లో ప్రశాంతత వస్తుంది, ఇంట్లో గొడవలు తగ్గిపోతాయి. వచ్చిన రూపాయి అనేది అనవసరమైన ఖర్చులకి వేస్ట్ అయిపోకుండా ఆ యొక్క ధనం నిలబడుతుంది. 4 వైపుల నుంచి ధనాకర్షణ జరుగుతుంది, జనాకర్షణ పెరుగుతుంది, గురు బలం పెరుగుతుంది. అలాగే వేప చెట్టు కింద నువ్వు ఇలా చెయ్యటం, లేదా రావి చెట్టు కింద, జమ్మి చెట్టు కింద చేయటం వల్ల దేవతామూర్తులు కూడా నీ ఇంటి మీద ఉన్నటువంటి నర దృష్టిని తొలగిస్తారు. సకల దేవతామూర్తుల అనుగ్రహం నీ ఇంటి మీద, నీ మీద ఉంటుంది. ఎందుకంటే రూపాయి బిళ్ళని
నీ కోరిక చెప్పుకొని నీ కష్టాన్ని చెప్పుకొని వాళ్ళకి సమర్పించేసి వచ్చావు. ఆ రూపాయి బిల్లు గుర్తు చేస్తూ ఉంటుంది. కాబట్టి అనుక్షణం గమనిస్తూనే ఉంటారు. నీ ఇంటి మీద ఉన్నటువంటి నరదృష్టిని నరఘోషని బయటికి పడేసి ఇల్లంతా కూడా క్షేమంగా సురక్షితంగా ఉంచుతారు సకల దేవతా మూర్తులు కూడా. భగవంతుడి ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. శివయ్య అనుగ్రహం నీ మీద ఉంది. సాయి కరుణా కటాక్షాలు నీ మీద ఉన్నాయి. కాబట్టి ఇక 40 ఏళ్ల పాటు నీ దశను తిప్పే వాళ్ళు లేరు తల్లి, నిన్ను అడ్డుకునే వాళ్ళు కూడా లేరు, జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.